హలో ఎవ్రీబడి. వెల్కమ్ టు అనదర్ ఎడిషన్ ఆఫ్ మండే స్టోరీస్. ముందుగా ప్రీవియస్ రిలీజెస్‌తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్‌గా క్రిస్టోఫర్ నోలన్ గారి 'ఆడిస్సీ' బై ది ఎండ్ ఆఫ్ ఫిఫ్త్ వీకెండ్ ఆల్మోస్ట్ 230 క్రోర్ గ్రాస్ కలెక్ట్ చేసింది. అలాగే 'స్పైడర్ మ్యాన్: ఎ బ్రాండ్ న్యూ డే' ఎండ్ ఆఫ్ థర్డ్ వీకెండ్ 600 క్రోర్ గ్రాస్ కలెక్ట్ చేసింది ఇండియాలో. ఈ 2 సినిమాలు కూడా 2 హాలీవుడ్ రిలీజెస్ కూడా హైదరాబాద్ సెకండ్ హైయెస్ట్ ఫుట్ ఫాల్స్. బెంగుళూరు ఫస్ట్ హైయెస్ట్ ఫుట్ ఫాల్స్ ఉందిప్పుడు. ప్రీవియస్ వీక్ దాకా హైదరాబాద్ ఫస్ట్ ఉండేది. బట్ ఏంటంటే తెలుగులో కన్సిస్టెంట్‌గా సినిమాలు బెటర్‌గా పెర్ఫార్మ్ చేయడంతో థియేటర్స్ అక్కడక్కడ తగ్గినియి 2 సినిమాలకి కూడా. ఫుట్ ఫాల్స్ చాలా వెరీ మార్జినల్లీ హై బెంగుళూరు ఉంది. సో, సెకండ్ హైయెస్ట్ ఫుట్ ఫాల్స్ అంటే హైదరాబాద్. బట్ కలెక్షన్స్ చాలా తక్కువుంటాయి. ఎందుకంటే మన ప్రైజెస్ మిగతా సిటీస్‌తో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైజెస్. 'కొరియన్ కనకరాజు' వరుణ్ తేజ్ గారి సినిమా అట్ ది ఎండ్ ఆఫ్ సెకండ్ వీకెండ్ ఇండియా గ్రాస్ వచ్చి అరౌండ్ 30 కోట్లు ఉంది. ఓవర్‌సీస్ గ్రాస్ వచ్చి 4.97 క్రోర్ ఉంది. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి 34.97 క్రోర్. సెకండ్ వీకెండ్ కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర. అండ్ ముందుగా అనుకున్నట్టుగానే అరౌండ్ 12 క్రోర్ షేర్ కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్. ఇది చాలా మోడెస్ట్ ప్రైజెస్ కమ్మారు. 12 క్రోర్ అంటే అట్ మ్యాక్స్ 25 క్రోర్ గ్రాస్ కలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ 35 క్రోర్ కలెక్ట్ చేసింది కాబట్టి ఈజీలీ వెరీ ప్రాఫిటబుల్ వెంచర్ ఫర్ ఆల్ ది బయర్స్ ఇన్వాల్వ్డ్. అండ్ డీసీ లోకేష్ కనకరాజ్ గారి డీసీ ఇండియా గ్రాస్ వచ్చి 60 క్రోర్ చేసింది. ఓవర్‌సీస్ గ్రాస్ వచ్చి 18 క్రోర్ చేసింది. అంటే టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి 78 క్రోర్ గ్రాస్ కలెక్ట్ చేసింది. ఫుల్ రన్‌లో ఆ 100 క్రోర్ మార్క్ అనేది రీచ్ అవుతుందో లేదో చూడాలి. ఈ వీక్ రిలీజెస్‌కొస్తే 'విశ్వనాథ్ అండ్ సన్స్' సూర్య గారిది ఇండియా గ్రాస్ వచ్చి 68 క్రోర్. ఓవర్‌సీస్ గ్రాస్ వచ్చి 33.21 క్రోర్. టోటల్ వరల్డ్ వైడ్ 101.21 క్రోర్ గ్రాస్ వచ్చింది. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. డీసీ గానీ, 'విశ్వనాథ్ అండ్ సన్స్' గానీ తమిళ్ వెర్షన్ రిలేటివ్‌గా అండర్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి. ఇన్‌ఫాక్ట్ ఏంటంటే 'విశ్వనాథ్ అండ్ సన్స్' గ్రాస్ తెలుగు గ్రాస్ ఈజ్ స్లైట్‌లీ మార్జినల్లీ మోర్ దెన్ తమిళ్ గ్రాస్. అలాగే డీసీ గ్రాస్ వచ్చి వెరీ మార్జినల్లీ తమిళ్ వెర్షన్ గ్రాస్ వచ్చి వెరీ మార్జినల్లీ హయ్యర్ దెన్ తెలుగు వెర్షన్. అంటే కూడా 2 సినిమాలు ఈజీలీ తమిళ్‌లో అండర్ పెర్ఫార్మ్ చేస్తున్నాయని అనుకోవచ్చు. మేబీ లోకేష్ కనగరాజు గారి స్టార్ వాల్యూ బెటర్‌గా తమిళ్ కంటే కూడా బెటర్‌గా తెలుగులో వర్క్ అవ్వటం అనేది విశేషం ఇక్కడ. సూర్య గారి సినిమా తమిళ్‌లో ఎందుకు అండర్ పెర్ఫార్మ్ చేస్తుందనే దానికి ఒకే ఒక ఎక్స్‌ప్లనేషన్ ఉంది. ఎందుకంటే తెలుగు డైరెక్టర్, తెలుగు ప్రొడ్యూసర్ చేసిన సినిమాలని అక్కడ మేబీ ఆ లాంగ్వేజ్ బయాస్ అనేది క్లియర్‌గా కనిపిస్తూ ఉండొచ్చు. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే సినిమా 200 క్రోర్ గ్రాస్ వరల్డ్ వైడ్ కలెక్ట్ చేయాలి. 200 క్రోర్ గ్రాస్ కలెక్ట్ చేయాలంటే ఇక్కడి నుంచి తెలుగు వెర్షన్ మండే కూడా కొంచెం బెటర్‌గానే కనిపిస్తుంది. బట్ ఇక్కడి నుంచి తమిళ్ వెర్షన్ ఎలా హోల్డ్ అప్ అవుతుందనేది ఉండొచ్చు. బట్ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ప్రొడ్యూసర్‌కి డ్యూ టు మ్యాసివ్ నాన్ థియేట్రికల్ రైట్స్ ఇది ఆల్రెడీ హ్యూజ్ టేబుల్ ప్రాఫిట్. ఒకవేళ థియేటర్‌లో కూడా బ్రేక్ ఈవెన్ అయిపోతే ఆయనకి ఇంకా ప్రాఫిట్స్ బెటర్‌గా ఉంటాయి. ఆర్ ఎల్స్ థియేటర్‌లో అండర్ పెర్ఫార్మ్ చేస్తే ఎస్పెషల్లీ తమిళ్‌లో అండర్ పెర్ఫార్మ్ చేస్తే ఆహ్, ఆయనకున్న ప్రాఫిట్ కొద్ది మేర తగ్గొచ్చు. అండ్ ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. 'విశ్వనాథ్ అండ్ సన్స్' 2 తెలుగు స్టేట్స్‌లో తెలుగు వెర్షన్ గురించి మాట్లాడుకోవాల్సొస్తే నైజాంలోని అండ్ ఓవర్‌సీస్‌లోనే ఎక్సెప్షనల్‌గా పెర్ఫార్మ్ చేస్తుంది. మిగిలిన ఏరియాస్‌లో ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్ అయితే లేదు. లాస్ట్ వీకెండ్ రిలీజ్ అయిన మిగతా సినిమాలు 'ఎంఎస్ రాజు గారి అగద' అండ్ విశాల్ గారి 'మకుటం'. విశాల్ గారి 'మకుటం' ఆయన ఓన్ డైరెక్షనల్ వెంచర్ కూడా. కనీసం ఎక్స్‌పెన్సెస్ కూడా రికవర్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. అండ్ అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు ఒక స్మాల్ ఫిల్మ్ 'పల్లబురుసు' అని చెప్పి చాలా లిమిటెడ్ రిలీజ్ ఇచ్చారు. అరౌండ్ 20 లాక్స్ గ్రాస్ కూడా లేకపోవడం అన్‌ఫార్చునేట్ అది. అండ్ 'హుషారు పెట్టులు' అని చెప్పి ఒక సినిమా మీకు తెలిసుంటే ఆ సినిమా ట్రైలర్ కంటెంట్ కొద్దిగా కాంట్రోవర్షియల్ లైక్ కొంచెం స్లీజ్ కంటెంట్ ఎక్కువ ఉంది ఆ సినిమాలో. సో, అండ్ ప్రొవొకేటివ్ డైలాగ్స్ ఇయన్నీ ఉండటం వల్ల అరౌండ్ 2 క్రోర్ గ్రాస్ కలెక్ట్ చేసింది. మాస్ సెంటర్స్‌లో చాలా పెర్ఫార్మ్ చేసింది ఓవర్ ది వీకెండ్. ఈ సైజ్ ఆఫ్ సినిమాకి ఈ నంబర్స్ అనేయి ఈ మధ్య కాలంలో ఎక్కడా కనిపించలేదు. సో, వెరీ గుడ్ నంబర్స్ అని అనుకోవాలి. బట్ సినిమా మేకింగ్‌కి నాన్ థియేట్రికల్ డీల్స్ సీల్ చేయడానికి ఏదన్నా ఈ థియేట్రికల్ పెర్ఫార్మెన్స్ హెల్ప్ అయితే
ప్రొడ్యూసర్ విల్ బీ హ్యాపీ.